ఆ విధంగా హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి గురువులకు అప్పగించాడు. అప్పుడు వారు ప్రహ్లాదుణ్ణి తీసుకుని వెళ్ళి సమాన వయస్సు గల తోడి రాక్షస విద్యార్థులతో కూర్చోపెట్టుకున్నారు. అంచిత భక్తితోడ ధనుజాధిపు గేహ సమీపమున్ ప్రవేశించి సురారి రాజసుత చేకొని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కు శాస్త్రములు. ఆ కుమారుడాలించి పఠించే అన్నియు చలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. మహారాజ సౌధం సమీపంలో ఉన్న విద్యాభవనంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చండామర్కు గురువులు బాలుణ్ణి చదివించసాగారు. అతి ముఖ్యమైన అనేక శాస్త్రాలు బోధించారు. ప్రహ్లాదుడు విష్ణుదేవుని మీద భక్తితో అన్ని శాస్త్రాలను చదివి అర్థం చేసుకున్నాడు. అన్ని విద్యలను నేర్చుకున్నాడు. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువున్ కాని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. గురువులు ఏ విధంగా బోధన చేస్తే ఆ విధంగానే చదివాడు కానీ ఇలా కాదు అలాగని గురువులకు అడ్డు చెప్పలేదు. తనకు ఇష్టం లేనివి గురువులు బోధించినా ఈ విద్యలన్నీ అసత్యాలని భ్రమలని తెలిసి కూడా ఆక్షేపించేవాడు కాదు. గురువులు చెప్పినట్లు నేర్చుకున్నాడు. అంతన్ కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువులేజాడన్ పఠింపించిరో భ్రాంతుండేమి పఠించెనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతిన్ చూచెదెగాక నేడని మహాసౌధాంతరాసీనుడై. కొన్నాళ్లు గడిచిన తరువాత దేవతల శత్రువైన హిరణ్యకశిపుడు మనస్సులో సంశయిస్తూనే పుత్రుని గురువులు ఏ విధంగా చదివిస్తున్నారో భ్రమ కలిగిన బుద్ధితో పసివాడేమి చదువుతున్నాడో పిలిపించి సంభాషించి విద్యాపాఠవాన్ని తెలుసుకోవాలని భావించి తన సౌధంలో కూర్చున్నాడు. కొడుకు ప్రవర్తన గమనించిన వాడు కనుక మధ్యలో ఒకసారి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎట్లా చదువుతున్నారో గురువులేమి బోధిస్తున్నారో అనే కుతూహలం సహజమే కదా. రాక్షసరాజు కబురు పెట్టిన మీదట ప్రహ్లాదుడు గురువుతో పాటు తండ్రి దగ్గరకు వచ్చాడు. ఉత్సాహ ప్రభుమంత్ర శక్తియుతమే ఉద్యోగము ఆరూఢ సంవిత్ సంపన్నుడవైతివే చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్స రమ్మని చేర